ప్రియులారా, ఆదికాండ గ్రంథం 8వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర వస్తువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. చిన్న ప్రార్థన. కనికర సంపన్నుడా, నీకు వందనాలు. ఇంతవరకు నాయన సాక్ష్యాల ద్వారా, పాటల ద్వారా నీ నామాన్ని బహుగా మహిమపరుచుకున్నందుకు నీకు వందనాలు. మరొక్కసారి నీ పాద సన్నిధికి వచ్చాను. నీ మాటలు మాకు అందించమని మీరే ప్రభువా సహాయముగా ఉండి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. యేసు క్రీస్తు వారి మహిమ గల నామంలో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము నోవహు గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. నోవహు దేవుని యొక్క కృపను నిలవాడని, నోవహు నీతిమంతుడని, నోవహు నిందారహితుడని, నోవహు దేవునితో నడిచిన వాడని, నోవహు దేవుడైన యెహోవా అతనికి ఆజ్ఞాపించిన యావత్తు చేసిన వాడని, నోవహు నీతి సువార్త ప్రకటించిన వాడని, నోవహు దేవుని యందు భయభక్తులు గలవాడని నోవహును గురించి ధ్యానం చేశాం. అదే సమయంలో నోవహు కృతజ్ఞత బలిపీఠాన్ని కట్టినవాడని కూడా గత వారం మనం ధ్యానం చేశాం. నోవహు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఎంత భయభక్తులు కలిగి, ఎంత కృతజ్ఞత కలిగి, ఎంత దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి అతడు దేవుని శతానుసారముగా కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. నోవహు బలిపీఠం కట్టాడట. ఆ భయంకరమైనటువంటి జలప్రలయం నుండి నన్ను, నా భార్యను, నా 3 కుమారులను, నా 3 కోడండలను, నాతో పాటు కొన్ని జీవరాశులను నీవు బ్రతికింపజేశావా అని దేవునికి కృతజ్ఞత బలిపీఠం అతను కట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఏదో మేలు చేశాడులే, పర్వాలేదులే అని అనుకోలేదు. నేను భక్తిపరుడను గనుక, నేను దైవభక్తులు గలవాడును గనుక, నేను కృపనొందిన వాడును గనుక, నేను నీతిమంతుడను గనుక, నేను నిందారహితుడను గనుక, నేను ఆయనతో నడిచిన వాడును గనుక, నేను ఆయన చెప్పిన ప్రతి పని చేసిన వాడును గనుక, లేక నేను సువార్థికుడును గనుక దేవుడు తప్పించాడు అని అనుకోలేదు. దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి బలిపీఠం కడతాం. దేవా, ఆనాటి నాతో ఉన్నటువంటి నా యావత్ బంధువర్గం వారు, నాతో ఉన్న అనేక మంది స్నేహితులు, నాతో ఉన్న ఆ ఊరి వారందరూ, నాకు కనబడిన ప్రతి ఒక్కరిని కూడా ఆ జలప్రలయం ద్వారా కనబడకుండా చేశావా, నన్ను రక్షించావా, నా భార్యను రక్షించావా, నా కుమారులను రక్షించావా, నా కోడళ్లను రక్షించావా అని కృతజ్ఞత బలిపీఠాన్ని భక్తుడైన నోవహు కట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇందులో మనకు పాఠం ఉంది, కృతజ్ఞత. ప్రియులు రవి గారు వాళ్ళని ప్రేమించి అల్పాహారం తీసుకొచ్చారు. కారణం కృతజ్ఞత. నా డబ్బులే, నేను కొనుక్కున్నానులే, నేను దిగించుకున్నానులే, నేను వెళ్ళొచ్చానులే అని అనుకోలే కదా. సంఘం ఉంది, ఆ సంఘానికి నాకు దేవుడిచ్చిన దానిలో కొంచెమైనా వారికి కొంచెం పెట్టాలి అని చెప్పి మనల్ని ప్రేమించే అల్పాహారం. అదేవిధంగా భగవాన్ వచ్చే ఆదివారం మనందరినీ ప్రేమించి భోజనాలు పెడతా ఉన్నారు.
దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతగా వీరు దేవుని సన్నిధిలో తన ప్రజలైన మనకు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇది కృతజ్ఞత. విశ్వాసులమైన మనము కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. ఆనాడు అబ్రహామును తండ్రి ఇంటి నుండి పిలిచిన వెంటనే పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి తీసుకుని వచ్చి దేవుడైన యెహోవా అన్నాడు, ఇదిగో ఈ దేశాన్ని నీ సంతానానికి సదాకాలం ఇస్తాను అన్నాడు. అన్న వెంటనే ఆదికాండ గ్రంథం 12:8 అతడు బలిపీఠము కట్టి అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అంటే కృతజ్ఞత. ప్రభువా, ఎక్కడ నా కుటుంబం, ఎక్కడ నా దౌర్భాగ్యపు జీవితం, అక్కడ నుండి నన్ను తీసుకొని వచ్చి కనాను దేశం అంతా కూడా నాకు ఇస్తానంటున్నావా అని ఒక కృతజ్ఞత కలిగిన వాడై అక్కడ అబ్రహాము దేవుని సన్నిధిలో బలిపీఠము కట్టినట్లుగా మనం చూస్తాము. ఇస్సాకు జీవితాన్ని కూడా అంతే. దేవుడు ఆయనకు ప్రత్యక్షమై, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నాను అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, ఆదికాండ గ్రంథం 26 24 అక్కడ ఎప్పుడైతే దేవుడైన యెహోవా అతనికి చెప్పాడో వెంటనే అతడు దేవునికి బలిపీఠము కట్టెను కదండి. అంటే మనం ఆలోచిస్తూ ఉంటే ఎందుకు కట్టాలి, నా తండ్రిని బట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తా ఉన్నాడు, లేకపోతే నా భక్తిని బట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తా ఉన్నాడు అని అనుకోవాలా. కృతజ్ఞత బలిపీఠాన్ని కట్టాడు. యాకోబు కూడా పద్దనరాములో 20 సంవత్సరాల కఠినమైన సేవ, పగలు ఎండకు రాత్రి మంచుకు క్షీణించాడు. అయినప్పటికీ కూడా దేవుడు చక్కని ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, శక్తినిచ్చి, బలాన్నిచ్చి అరణ్యములో ఏది కూడా అతనికి హాని చేయకుండా అతనిని దేవుడు కాపాడి కుటుంబంతో క్షేమంగా తోడుకొని వచ్చినందుకు అతడు కూడా బలిపీఠము కట్టి అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేసినట్లుగా ఆదికాండ గ్రంథం 33:18 మనం చదువుతూ ఉంటాం. ప్రియులారా, విశ్వాసులమైన మనము ఇందులో ఒక పాఠం ఏంటండి అంటే, దేవుడు మన పట్ల ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు. మన బిడ్డల పట్ల ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు. మన భర్తల పట్ల ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు. మన భార్యల పట్ల ఎన్నో మేలు. ఆ విషయాన్ని మనం మర్చిపోయే వాళ్ళంగా ఉండకూడదు. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5:16 దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అబ్రహాము జీవితాన్ని మనం చూసినట్లయితే అతడు ఏం చేస్తా ఉన్నాడు, నోవాహు జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అతడు ఏం చేస్తా ఉన్నాడు అనంటే, ఈ ఆదికాండ గ్రంథం 8:20 అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి, అది కృతజ్ఞత బలిపీఠం. తరువాత ఏం చేస్తా ఉన్నాడు అనంటే, పవిత్రమైన వాటిని కదండి, పవిత్రమైన పశువులన్నిటిలోనూ, పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద యెహోవాకు దహన బలి అర్పించెను. పవిత్రమైనవి, వాల్యుబుల్స్, అపవిత్రమైనవి కావు. ఇది ఎందుకు పనికిరాదులే, దేవుని సన్నిధిలో పట్టుకెళ్ళి పడేస్తే వదిలిపోద్ది అని అనుకోలే. ఆ మధ్యకాలంలో టీచర్ ఉండేది, గందరగోళం. కాబట్టి ఎప్పుడో నన్ను చదివించిందంట, ఇప్పుడు ఆవిడ ఎంత అమలు చేసినా నేను సైలెంట్గా ఉండాలంట. అది ఎక్కడ దారుణం అండి, ఎక్కడ అల్లరి చేస్తుంది ఆవిడ? సన్నిధికి వచ్చి అల్లరి చేస్తుంది కదా. చిన్నప్పుడు సిద్ధార్థ నగర్లో చదువుకున్నాం, ఎప్పుడో మాకు టీచర్గా ఉంది, ఓకే ఒప్పుకుంటాం. కానీ దేవుని సన్నిధిని పాడు చేయకూడదు కదా. ఆవిడ ఓ కీబోర్డ్ పట్టుకొచ్చింది, ఆవిడ కంజీని పట్టుకొచ్చింది, కొక్కట్టేసి పాడులు పోయి ఇలా పట్టుకుంటే దేనికి దాన్ని ఇరిగిపోతా ఉంది. ఏమండి, ఎక్కడ పట్టుకొచ్చింది కదా? దేవుని సన్నిధి కదండి.
ఓ వ్యక్తికి ఇస్తున్నామంటే ఓకే, ఆ ఫోన్లే అతను వాడుకుంటాడులే ఫోన్లే అనుకోవచ్చు. దేవుని సన్నిధికి నువ్వు ఎలాంటి పట్టుకొస్తా ఉన్నావు కదా? వాడి 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 ఇంట్లో చిరాగ్గా ఉంది, ఇంట్లో బరువుగా ఉంది, ఇంట్లో అసహ్యంగా ఉన్నాయి, పట్టుకెళ్ళి చర్చిలో పడేస్తే వదిలిపోద్ది. అంత పాపం అంటే అదే. ఇలాంటి సులువుగా చిక్కులు పెట్టు పాప. దేవుడెవరు? మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి. అలాంటి దేవునికి అపవిత్రమైనవి, పనికి రానివి కదా అర్పించకూడదు. పవిత్రమైనవి. నోవాహు జీవితాన్ని మనం చదివితే అతను ఏం చేస్తా ఉన్నాడు అని అంటే పవిత్రమైనవి దేవుని సన్నిధికి అర్పిస్తున్నాడు. పవిత్రమైనవి కావాలి. దేవుడేమన్నాడు? మలాకీ గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనం చదువుదామండి. మలాకీ గ్రంథం చూడండి, 1వ అధ్యాయము. మీలో ఒకడు నా బలిపీఠం మీద అగ్ని రాజపెట్టుకున్నట్లు నా మందిరపు వాకిండ్లను మీ అందు నాకు ఇష్టం లేదు. 8వ వచనంలో పుట్టి వారినే గాని కదా పుట్టు దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడలా అది దోషము కాదా కదా? దేవుడు అడుగుతున్నాడు, గుడ్డిది అది నీకు వేస్ట్ కాబట్టి ఎవరికి అర్పించావు? దేవునికి అర్పించేద్దామని అనుకుంటున్నావు, అది దోషము కదా? ఇందాకే చెప్పాను, సులువుగా చిక్కులు పెట్టు పాపం. నేనేం పాపం చేయలేదండి అనుకోవచ్చు, ఎలాంటి ఏ పాపం. దేవుడు అంటున్నాడు, గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయ చూపునా? ఏమండి, మన మేనేజర్ ఎవరు ఉంటారు, ఎందుకు పనికిరాని పట్టుకెళ్ళి ఆయన చేతులు పెడతాడు. ఆయన అసలు ఇష్టపడతాడా? ఆయన మన మీద దయ చూపిస్తాడా? అప్పుడప్పుడు చూడండి, కొంచెం విలువైనవి పట్టుకుని ఆ సేటు గాళ్ళు పట్టుకెళ్ళిస్తా ఉంటారు. విలువలేవి ఇస్తారా? దేవుడు అదే అడుగుతున్నాడు. ఏమంటా ఉన్నాడు అని అంటే అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడలా అతడు నీకు దయ చూపునా, నేను అంగీకరించునా అని సైన్యముల అధిపతి యెహోవా అడుగుచున్నాడు కదా. చిరిగిపోయిన కాగితాలు చందా సంచులు వేస్తారు కొంతమంది, అది ఎక్కడ నడదు కదా. ఆ జవహర్ నగర్ లో పాట కవతల ఆ 100 రూపాయలకి అయితే మనకి ఇస్తే 20% 30% వాడు ఇచ్చుకుని 70 రూపాయలు తిరిగి నాకు ఇస్తాను. నేను వెళ్తాను, అలా చేస్తాను. ఏం చేస్తాం మరి? ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఎవరు చేసావు? దేవుని సన్నిధి. దేవుని సన్నిధికి చిరిగిపోయిన నోట్లు పనికిరాని కదా. అది నీ యజమానికి ఇస్తే అతడు అంగీకరిస్తాడా? అతడు దయ చూపిస్తాడా? మరి నేను దయ చూపిస్తానా, నేను అంగీకరిస్తానా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. 13వ వచనం అండి. అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఇలాగుననే నైవేద్యమును చేయుచున్నారు. నీ చేత నేను ఎట్టి వాటిని అంగీకరించునా అని యెహోవా అడుగుచున్నాడు కదా. కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, పరికమాన్ని పట్టుకొచ్చి దేవుని సన్నిధిలో అర్పిస్తే నేను అంగీకరిస్తానా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుతున్నాడు. 14వ వచనంలో నేను ఘనమైన, ఆయన ఎవరండి? ఘనమైన మహారాజు. ఘనమైన మహారాజుకి నీకు చేతనవుతే ఘనంగానే, లేకపోతే మౌనంగా.
ఇస్తే ఘనంగానే ఇవ్వు, మంచిదే ఇవ్వు. లేకపోతే మౌనంగా ఆయన ఏమంటున్నాడు, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనది ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. కదా, మనకు తెలియక ఏదో ఒక ఐదులే, ఇది ఎక్కడ మారట్లేదు, ఏ కొట్టుకడ మారట్లేదు, పట్టుకెచ్చి ఆ సంతా సంచే కదా ఎవరు చూస్తాడు, అలా లోపల కంట పెట్టి వదిలేద్దాం. వాడు ఏమవుతాడంట కదా, దేవుడు చూచే దేవుడు అండి. పేద విధవరాలు వేస్తా ఉంటే చూచాడు అది. కనుక ఆయన అనంత జ్ఞాని, ఆయన సర్వభౌముడు, సర్వాధికారి, సర్వంతర్యామి, అన్ని చోట్ల ఉండేవాడు, చూస్తాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఘనమైన మహారాజుని. అలాంటి ఘనమైన మహారాజు అయినటువంటి నా యొద్ద మగది ఉండగా, మీ దగ్గర మగది ఉంది అంటే శ్రేష్టమైనది ఉన్నది, కానీ మీరేం చేస్తా ఉన్నారు, చెడిపోయిన దానిని అర్పించిన ఎడల వాడు శాపగ్రస్తుడు. నేను అనుకుంటాను, నోవాహు దేవునితో నడిచాడు. ఎవరితో నడిచాడు? ఈ దేవునితో నడిచిన వాడని మనం చదువుతూ ఉంటాం. దేవునితో నడిచినప్పుడు దేవుడు చెప్పేశాడేమో, నోవాహు అర్పణ అర్పిస్తే ఎలా ఉండాలి. ఎందుకో తెలుసా, ఆ 4వ అధ్యాయంలో అర్పణ అర్పించారు, కయ్యను అర్పించాడు, హెబెలు అర్పించాడు. ఒకడు ఆ మనసులో ఏదో పట్టుకుని అర్పించాడు, ఒకడు నిర్భయంగా పూర్తిగా మనసంతా నా మీదే పెట్టి అర్పించాడు. అని అర్పణల గురించి కూడా 4వ అధ్యాయంలో జరిగితే 6, 7, 8 వచనాల్లో ఈ అధ్యాయంలో ఆయనతో మాట్లాడి చెప్పాడేమో. లేకపోతే ఎలా తెలుస్తుంది? పవిత్రమైనవి అర్పించాలని నోవాహుకి ఎలా తెలుస్తుందండి? ఆలోచన చేస్తున్నారా? గనుక నోవాహు పవిత్రమైనవి ఒకటి బలిపీఠం కట్టాడు. కృతజ్ఞత, దేవా నన్ను బ్రతికించావు, నా భార్యను, నా 3 కుమారులను, నా 3 కోడళ్లను బతికించావా, బా ఎంత గొప్ప దేవుడు అయ్యా అని కృతజ్ఞతగా బలిపీఠం కట్టాడు. కట్టిన వాడు ఏం చేస్తా ఉన్నాడు, దాని మీద పవిత్రమైన కదా, ఆదికాండ గ్రంథం 8వ అధ్యాయము 20వ వచనం, బలిపీఠము కట్టి పవిత్ర వస్తువులన్నిటిలోనూ, పవిత్ర పక్షులన్నిటిలోనూ కదా కొన్ని తీసుకొని పవిత్రమైనవి ఇప్పుడు వాళ్ళు చెప్పుకున్నాం, నేను ఘనమైన మహారాజును, నాకు అపవిత్రమైనవి గనక అర్పిస్తే మీరు శాపగ్రస్తులు అన్నాడు. మీ అధికారికి అలాంటివి పట్టుకెళ్ళిస్తే వాడు నీ మీద దయ చూపిస్తాడా అని కూడా అన్నాడు. ఆ సంగతి ఎరిగిన వాడు నోవాహు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, పవిత్రమైన వాటిని అతడు అర్పిస్తా ఉన్నాడు. అర్పించగా దేవుడైనటువంటి యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించాడట. 21వ వచనంలో, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి కదండి, దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, ఇంపైన సువాసన ఆగ్రహిస్తా ఉన్నాడు. బలిపీఠం మీద ఆ బలి అర్పించగా, దహన బలి, వాటిని వధించి కాలుస్తూ ఉండగా వాసన. అప్పుడప్పుడు అలా వెళ్తా ఉంటే అబ్బా అంటాం, ఏదది కదా, చికెన్ కబాబులు, ఏంటంటే తందూరీలు, ఆ రోడ్డు పక్కన వచ్చేస్తూ ఉంటాయి కదా, వాసన ఆ సిగ్నల్ దగ్గర ఉంటాయి సాయంత్రం. కనుక అబ్బా అనుకుంటా అటు చూసుకునే వెళ్తాం. తిన్నా తినకపోయినా ఆ వాసన ఏం చేస్తాం, ఆగ్రహిస్తాం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, ఆ వాసనని నక్కింటలు కూడా అప్పుడప్పుడు పలావు వండుకుంటే బాగుంది, వాసన వచ్చేస్తుందే కదా, అప్పుడప్పుడు వండుకుంటారు. వాళ్ళు వండుకున్నప్పుడల్లా మనకి ఏమనిపిస్తుంది, దేని బట్టి వాసన ఆగ్రహించాం.
వాసన ఆగ్రహించాం. మేము వంట వండుకుంటే ఆరేపాలకి వెళ్ళేది వాసన, మీకు తెలియదు ఏమండి? అప్పుడు మేము వంట వండుకుంటే ఆరేపాలకి వెళ్ళేది. అబ్బో అక్కడికి వచ్చిందని కూడా వాసన అందుకే అందరూ వచ్చేసారు. ఇలా ఆలోచన చేయండి. ఇంపైన వాసన ఆగ్రహించాడంట. అలా అని ఆయన శ్వాస చక్కగా పీల్చుకున్నాడంట. ఇంపైన వాసనలో ఆగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే బలిపీఠం మీద అర్పించినటువంటి ఆ బలులను దాని ద్వారా వచ్చే వాసన ఎలా ఉండాలి? ఇంపైన సువాసనగా ఉండాలి. నిర్గమకాండ గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనం అండి. నిర్గమకాండ గ్రంథం 29వ అధ్యాయము చదవండి. పొట్టేలన్నిటిని దహింపవలెను, అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. ఇది ఆజ్ఞ, ఇది ఆజ్ఞ. దేవుడని యెహోవా మోషేకి చెప్తా ఉన్నాడు, మోషే ఆ ప్రజలతో ఎలా చెప్పాలి? మీరేం చేయాలో తెలుసా? బలిపీఠం మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను, అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అన్నాడు కదా. ఇవన్నీ నోవహుతో నడిచినప్పుడు దేవుడు, నేను అలా అనుకుంటున్నాను, ఇమేజినేషన్ కదా, నేను అలా అనుకుంటున్నాను, బా దేవా నీతో నడిచేసినప్పుడు ఎన్ని విషయాలు చెప్పేసావా? లేకపోతే దహన బలి అర్పించడం ఏంటి? లేకపోతే బలిపీఠం కట్టడం ఏంటి? లేకపోతే దాన్ని దహించగా ఇంపైన వాసన, ఇంపైన సువాసన దుర్వాగ్రహించడం ఏంటి? అప్పుడు ధర్మశాస్త్రం రాలేదే, అప్పుడు ఆజ్ఞలు రాలేదే. ఇవన్నీ నోవహు ఎలా తెలుసుకున్నాడు అని నాకు ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది సిద్ధపడినప్పుడు కదా. ఆ ప్రశ్న ఆలోచన చేసినప్పుడు నేను అనుకున్నాను, దేవునితో నడిచాడు కనుక ఒకరితో నడిచినప్పుడు ఏదో మాట్లాడుకుంటూ నడుస్తాం. దేవుడి విషయాలని చెప్పాడేమో. కాబట్టి అతను ఏం చేస్తా ఉన్నాడంటే ఇంపైన వాసన వచ్చేటట్లుగా ఆయన వధించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఇంపైన వాసనను ఆగ్రహిస్తాం. మనము అర్పించేవి ఏమై ఉండాలి? దేవునికి ఇంపుగా ఉండాలట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నవి, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలనను పుచ్చుకొని అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగములునై ఉన్నవి కదా. అయ్యా వీరు నా సేవను గుర్తించి నాకు ఏదో ఇచ్చారు, కొన్ని ఈవులు ఇచ్చారు, కొంత కానుక ఇచ్చారు. నాకు లేక కాదు, నాకు ఉన్నాయి. అయినా మీరు ఎపఫ్రోదితు వారిని నాకు పంపించారే. అయితే అవి ఎలాగున్నాయి అని ఆలోచన చేస్తే అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరములను ఇష్టములైన యాగములై ఉన్నవి అన్న. మనం అనిపించేయి తెలియదు పాపం చాలా మందికి. అంటే నేను అసలు ఇంతకాలం 22 సంవత్సరాలు సంఘాన్ని నడిపిస్తున్నాను. ఎన్నడూ 10 పైసలు ఎవరిని అడగటం నేను ఎరగను. వాక్యములు వస్తుంది కనుక చెప్తున్నాను. ఎప్పుడు పానకే పడ్డాను నా బ్రతుకులు అడిగిన రోజులు లేవు. కాబట్టి ప్రియుల ఆలోచన చేయండి. మనము ఎక్కడికి వెళ్ళినా, సభలకి వెళ్ళినా, మందిరానికి వెళ్ళినా అర్పణ అర్పించేటప్పుడు అర్పణ అర్పించేటప్పుడు కొట్టుకడికి వెళ్ళి చిల్లర రావటం. ఇంకా మన బతుకులు ఎలా ఉంటాయి అంటే అనకూడదు కానీ చిల్లర బతుకులే. అర్థమవుతుంది కనుక అది కాదు కానీ నువ్వు ఇచ్చి శోధించు. ప్రభువా
అప్పుడు పట్టజాలనంత ఇస్తానన్నాడు కదండి. నువ్వు ఇచ్చి శోధించు. ప్రభు ఆయనకు ఇస్తున్నాను కదా, ప్రభు అని సన్నిధికి ఇస్తున్నాను కదా, ప్రభు నేను చేస్తున్నాను కదా, ప్రభు అని అడుగు. తప్పకుండా విస్తారమైన దీవెనలతో నింపుతాడు. ప్రియులారా, మనం చూస్తా ఉన్నాం, నోవహు ఒకటి బలిపీఠం పెట్టాడు, రెండవది పవిత్రమైన వాటన్నిటిని కూడా బలిపీఠం మీద దహన బలిగా అర్పించాడు. ఎప్పుడైతే బలిపీఠం కట్టాడో, ఎప్పుడైతే పవిత్రమైన వాటిని దాని మీద దహన బలిగా అర్పించాడో, దేవుడైన యెహోవా ఆ వాసనను ఆగ్రహించి దిగాడు. అక్కడ నుండి మహామహిమ నుండి నోవహు దగ్గరకు వచ్చాడు, వాసన స్వీకరించాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా? చదువుదాం. ఆదికాండ గ్రంథం, ఆదికాండ గ్రంథంలో ఆయన ఆగ్రహించాడు. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు అంటే, చదవండి దయచేసి. 22వ వచనం. భూమి నిలిచి ఉన్నంత కాలము, కోతకాలము, మానవు అని. ఇప్పుడు 21వ వచనం చదవండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట దేనిని బట్టి? నరులను బట్టి భూమిని ఇకను నేను శపించను. దేవుడైన యెహోవా ఒక నిర్ణయం తీసుకున్నాడండి. ఇక నేను భూమిని శపించను. ఇది ఒక నిబంధన. ఎవరితో చేస్తా ఉన్నాడు? దేవుడైన యెహోవా ఒక నిబంధన చేస్తా ఉన్నాడండి. ఏ నిబంధన అనంటే చూడండి, 9వ అధ్యాయంలో ఆదికాండ గ్రంథంలో 8వ వచనం అనండి. మరియు దేవుడు నోవహును అతని కుమారులతో, ఇదిగో నేను నీతో తరతరములో నిరంతరం నీ సంతానముతోను మీతోను ప్రతి జీవితోను, పక్షులనేమి పశువులనేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులనేమి వాడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతో నా నిబంధన స్థిరపరుచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలము వలన ఎకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఎకను జల ప్రవాహములు కలుగదని పలికెను. నోవహు, నీవు బలిపీఠం పెట్టావు, కృతజ్ఞత బలిపీఠం. అంతటితో ఆపలేదు. వాటి మీద పవిత్రమైన వాటిని దహన బలిగా అర్పించావు. ఎప్పుడైతే దహన బలిగా అర్పించావో నేను వచ్చి ఆ సువాసనను ఆగ్రహించాను. ఇప్పుడు నీతో నిబంధన చేస్తా ఉన్నాను. ఏంటా నిబంధన అనంటే, ఇక మరలా జల ప్రళయము భూమి మీదకి రాదు. ఇకెన్నడను భూమి లయము కాదు. సమస్త శరీరులు ప్రవాహ జలము వలన ఎకను లయపరచబడరు. 9వ అధ్యాయం 11వ వచనములో సమస్త జనములు ఇకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఎకను జల ప్రవాహము కలుగదని పలికెను. నిబంధన. మరి అలాగైతే వార్తలు ఎందుకు వస్తున్నాయండి అనుకోవచ్చు. అది ఆఫ్ నాలెడ్జ్. ఇక్కడ మనం చదివితే ఏమన్నాడు? సమస్త శరీరుల ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. సమస్త జనములు అన్నాడు. కొంతమంది అలా గమనిస్తున్నారా? ఏదైనా వార్త వస్తే కొంతమంది పోతున్నారు, సమస్త జనములు పోవట్లేదు కదా. ఇక్కడ సమస్త జనములు అన్నాడు కనుక, అంటే కంప్లీట్ గా నేను భూమిని వరదల ద్వారా, జల ప్రవాహం ద్వారా నేను నాశనము చేయను అని నిబంధన చేశాడు. నిబంధన చక్కని బొట్టు పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? యెషయా గ్రంథంలో 54వ అధ్యాయం చూడండి ఒకసారి, 9వ వచనం.
యెషయా గ్రంథం 54వ అధ్యాయం 9వ వచనం అండి. నోవహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదకి ఎక్కను పొర్లి రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు. ఒట్టు పెట్టుకున్నాడట. నోవహు కాలములో జల ప్రళయము రాదని నేను ఒట్టు పెట్టుకున్నట్లుగా నీ మీద కోపముగా ఉండననియు నేను గద్దెంపననియు నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను కదా. నోవహు దగ్గర ఒట్టు పెట్టుకున్నాడు, నిబంధన ఒట్టు పెట్టుకున్నాడండి. ఏమని ఒట్టు పెట్టుకున్నాడు అని అంటే, ఇక మీదట ఏమి రాదు, జల ప్రళయం వచ్చి సమస్త శరీరాలను నాశనము చేయదు. మరి దాని గుర్తు ప్రభు వారు అడిగాడట. ఎవరు? నోవహు. అడిగితే 11వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 9వ అధ్యాయంలో గుర్తు చెప్తున్నాడు. చూడండి 13వ వచనం 12వ వచనం. దేవుడు నాకును మీకును మీతో కూడా సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధన గుర్తు మేఘములో నా ధనుసును ఉంచితిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండను. భూమి పైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనపడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును కనుక సమస్త శరీరాలను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. సమస్త, మరొకసారి చదువుకోండి, సమస్త కదా, సమస్త శరీరాలను నాశనము చేయుటకు. అక్కడక్కడ కాదు, అక్కడక్కడ వస్తున్నాయి, అది వస్తుంది. అక్కడక్కడ జల ప్రళయం, అక్కడక్కడ వరదలు, అక్కడక్కడ యుద్ధాలు, అక్కడక్కడ భూకంపాలు. ఇది సహజమే. లేకపోతే మానవుడు తెలుసుకోడు కనుక అక్కడక్కడ పంపిస్తూ ఉంటాడు. ఇప్పుడు అలా పంపించడం బట్టే కదా మన క్రైస్తవులందరూ కూడా ట్రైన్ చేస్తూ ఉన్నారు, అన్నదానాలు చేస్తూ ఉన్నారు. ఇంకెవరైనా చేస్తున్నారా? గమనించండి అంతే. వీళ్ళు ఎందుకు చెప్తా ఉన్నారని ఆలోచన చేస్తే, ఇంత లోతు నీటిలో దిగి మన సేవకులు చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే వారందరికీ ఆహారాలు పంచుతూ ఉన్నారు. కొంతమంది కేవలం ఫోటో షూట్ కొరకు అక్కడక్కడ కనపడుతున్నారు. వారెవరు? బయట గమనించండి అంతే. కాబట్టి విశ్వాసులారా, దేవుడు ఒక గుర్తు పెట్టాడు. ఏం పెట్టాడంటే, ఆకాశంలో ధనుసు, ఇంద్రధనుసు కాదు, ఆడు ఆక్యుపై చేశాడు, కబ్జా చేశాడు. ఎవడు? ఇంద్రుడు. ఎవడు? ఇంద్రుడు అంటే ఎవడు? వర్షాలు కురిపించేవాడు, వాళ్ళకి ఇంద్రుడు. అందుకు ఇంద్రధనుసు అన్నారు కదా. ఇంద్రధనుసు కాదు, ధనుస్సు అంతే. రెయిన్బో అంటారు కదా. కనుక వీళ్ళని ఆలోచన చేయండి. ఏకను భూమి మీదకి సమస్త శరీరాలను నాశనం చేయడానికి నీళ్ళు నేను ఒట్టు పెట్టుకున్నాను. నోవహు కాలంలో ఒట్టు పెట్టుకున్నానని ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అన్నాడు దేవుడని యెహోవా. ఆ యెషయా గ్రంథం 54వ అధ్యాయం 9వ వచనం చెప్పాడు కదండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. దేన్ని బట్టి? బలిపీఠాన్ని పెట్టాడు. దేన్ని బట్టి? పవిత్రమైన ఆ బలులు అర్పించగా వచ్చిన ఆ ఇంపైన సువాసనను బట్టి నోవహుతో ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, ఆయన నిబంధన చేస్తాడు. నిబంధన చేసి చివరికి ఏం చేస్తున్నాడండి అని అంటే, 9వ అధ్యాయము 1వ వచనం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. చాలండి.
చివరిగా దేవుడు ఆ నోవాహు కుమారులను ఆశీర్వదిస్తా ఉన్నాడు. అయ్యా, మీరు ఫలించి అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి. ఇప్పుడు కనబడే భూమి అంతా ఎవరిదండి? నోవాహు ముగ్గురు కుమారులది. ఎందుకంటే జలప్రళయం వచ్చి మొత్తం నాది అన్నారు, ఈ భూమి నాది, ఆ భూమి నాది అన్నారు, వాళ్ళు అందరూ పోయారు. ఇప్పుడు ఆ భూమి మిగిలింది. ఆ భూమి ఎవరిది? ఇప్పుడు నోవాహు ముగ్గురు కుమారులది. కాబట్టి దాని అంతటికి కూడా అధికారము కలిగిన వారు వారే. కాబట్టి దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను, మీరు ఫలించాలి, అభివృద్ధిలోనికి రావాలి, భూమిని నిండించాలి. ఎందుకు ఆశీర్వదిస్తా ఉన్నాడు? నోవాహు భయభక్తులు కలిగి నేను దేవునితో నడిచేసానులేండి, నేను దేవుని సువార్త మరి అలాంటి టైంలో చెప్పాను, మరి నేను అంటే ఏంటనుకుంటున్నారు అని అల్లా. ఆ భయంకరమైన కాలంలో నేను నీతిమంతుడిని అని అల్లా. ఆ భయంకర కాలం నేను నిందారహితుడిని అని అల్లా కదా. ఆ భయంకరమైన కాలంలో నేను దేవుని చేత కృప నొందినవాడిని అని అల్లా. అతడు దేవునికి భయపడు కనుకనే దేవుడు చెప్పినదల్లా చేశాడు. కనుకనే భయభక్తులు కలిగిన వాడు కనుకనే ఆయన ఏం చేశాడు అని అంటే బలిపీఠం కట్టాడు. బయటకు వచ్చిన వెంటనే, ఎదురు నుంచి ఓడలో నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టాడు లేదా పవిత్రమైన పశువులను పక్షులను బలిపీఠం మీద ఆయన దహన బలిగా అర్పించాడు. కారణం దేవుని యందు భయభక్తులు. కాబట్టి దేవుడు వచ్చాడు, ఆ సువాసన ఆగ్రహించాడు, నోవాహుతో నిబంధన చేశాడు. ఇప్పుడు నోవాహును అతని కుమారులను పిలిచి, మీరు ఆశీర్వదింపబడతా ఉన్నారు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అని దేవుడు వారిని ఆశీర్వదించి అన్నాడు. 9వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? 115వ కీర్తన 13వ వచనం అండి. 115వ కీర్తన 13వ వచనములో పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. పిల్లలైనా పర్వాలా, నోవాహే కాదు, నోవాహు పిల్లలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. నేను రాన్నైనా నువ్వెంతెళ్ళు అని అన్నా ఎవడు అన్నాడా? ముగ్గురు కుమారులు ఉన్నారు. ముగ్గురు కుమారులు కూడా తండ్రి యొక్క మాటను శిరసావహించారు. అందుకే ఓడలోనికి ప్రవేశించారు. అందరూ అంటున్నారు, మీ నాయనకి ఏం పెచ్చట్టిందా, ఊరు మధ్యలో ఓడ కడుతున్నాడని, చెయ్యి నువ్వు చేసే పని మాకు నచ్చలేదు, మేము నీ మాట వినము అని అన్నారా? అట్లా. కారణం వారు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. కారణం తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, తండ్రి దేవునితో నడిచిన వాడు, తండ్రి దేవుని కృపనొందిన వాడు, తండ్రి నీతిమంతుడు, తండ్రి నిందారహితుడు, తండ్రి దేవుడు చెప్పిన పనుల్లో చేస్తా ఉన్నాడు, తండ్రి నీతి సువార్త ప్రకటిస్తా ఉన్నాడు, తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్త ప్రకారంగా చేస్తా ఉన్నాడు. ఆ సంగతి అంతా ఎవరు చూస్తున్నారు? పిల్లలు చూస్తున్నారు. జాగ్రత్త, నువ్వేం చేస్తున్నావో పిల్లలు, మా డాడీ అస్సలు బైబిల్ చదవడం అనుకుంటున్నావా? మా డాడీ అస్సలు ప్రార్థన చేయరు అని అనుకోరని అనుకుంటున్నావా? మా మమ్మీ అసలు బైబిలే తెలవదు అని అనుకోరు అని అనుకుంటున్నావా? చూస్తారు. ఇప్పుడు ఏమంటున్నావు? తర్వాత అంటారు, చెప్తున్నావు కానీ ఇప్పుడు బైబిల్ చదువు పెట్టి ఆదివారం మీద కొట్టుకుని వెళ్ళిపోతాం అని అనరా? తండ్రి ఏదో చేయుట కుమారుడు చూచునో దానినే చెయ్యను అన్నాడు బైబిల్లో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహును కనిపెట్టారు కదా, కనుక నోవాహు కుమారులు కూడా ఓడలో ప్రవేశించారు. వారు కూడా నోవాహుతో సహకరించారు. ఇప్పుడు పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ యెహోవా ఆశీర్వదించు. నోవాహు ఆశీర్వాదకరంగా ఉన్నాడు.
నోవహు కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంది. కారణం నోవహు దేవుని యందు భయభక్తులు, కృతజ్ఞత కలిగిన వాడు, బలిపీఠము కట్టిన వాడు, పవిత్రమైనవి వాల్యుబుల్స్ దేవునికి అర్పించిన వాడు. దేవుడే స్వయంగా దిగి వచ్చి ఆ సువాసనను ఆగ్రహించాడట. దేవుడే ఒట్టు పెట్టుకున్నాడంట, నోవహుతో ప్రామిస్ చేశాడట. ఇప్పుడు దేవుడే నిబంధనను స్థిరపరిచాడు. నోవహు, నిన్ను బట్టి సమస్త శరీరం ఇంకెప్పుడు కూడా జల ప్రవాహము ద్వారా నాశనం, నీళ్లు భూమి అంతటి మీదకి రావు. 9 దిక్కులు వస్తాయి. అంటే ఇక భూలోకము నాశనం అవ్వదు. ఒక నిబంధన. దానికి గుర్తేంటి ప్రభువా? ఇదిగో ధనుసులు పెట్టారు. ఏం పెట్టాడు? అది వస్తుంది. దాన్ని చూసినప్పుడల్లా, మీరైనప్పుడు దాన్ని చూశారనుకోండి, ఎప్పుడన్నా అమ్మో నా బాబుతో వాగ్దానం చేసి నిబంధన చేశాడు కదా, అదే ధనుసు అని అనుకోండి. ఎంత ధనుసు వచ్చింది, ఎంత ధనుసు, అది కాదు అండి. ఇది పెట్టినాడు ఎవరు? దేవుడే. ఆయన అంటే ఏదో ధనుసులు పెట్టానన్నాడు. అన్ని చెప్పి వారిని ఆశీర్వదించాడు. నోవహు ఆశీర్వాదానికి కారణం ఇప్పుడు చెప్పండి. ఎన్ని నెలగా చెప్పుకున్నాం కదా. నోవహు దేవుని కృపను పొందినవాడు, నోవహు నీతిమంతుడు, నోవహు నిందారహితుడు, నోవహు దేవునితో నడిచినవాడు, నోవహు యెహోవా చెప్పినది యావత్తు చేసినవాడు, నోవహు నీతి సువార్త ప్రకటించినవాడు, నోవహు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నోవహు ఆ బలిపీఠం కట్టినవాడు, కృతజ్ఞత బలిపీఠం, నోవహు అర్పించినవాడు. అక్కడ కూడా ఆగాడు నోవహు. ఇప్పుడు దేవుని పని కదా. ఇప్పుడు దేవుని పని, దేవుడు వాసనను లేక సువాసనను ఆక్రమించాడు. నోవహు ఇంత చేయగా దేవుడు ఆ సువాసనను ఆక్రమించాడు. దేవుడు నోవహుతో నిబంధన చేశాడు. దేవుడు నోవహును అతని కుటుంబాన్ని ఆశీర్వదించాడు. మనం కూడా నోవహు నీతిమంతులముగా, నిందారహితులుగా, కృపనొందిన వారముగా, ఆయనతో నడిచిన వారముగా, ఆయన చెప్పింది యావత్తు చేసేవారముగా, అదే సమయంలో సువార్త ప్రకటించే వాళ్ళము, దేవుని భయభక్తులు కలిగి ఉండేవారముగా, కృతజ్ఞత కలిగిన వారముగా, అర్పించే వాళ్ళగా ఉంటే దేవుడు మనతో నిబంధన చేస్తాడు. నిన్ను విడువను. దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఆ సంగతిని గుర్తుపెట్టుకొని ప్రభు కృపల మొదలు సాగరని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహోన్నతుడానికి వందనాలు. మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి నేను స్తుతిస్తాను. ప్రభువా, నోవహు జీవితంలో నుండి మీరు మాత్రం మాట్లాడు. నీ బిడ్డలు అనేక నెలలుగా నీ మాటలు విన్నారు. వారి హృదయంలో ఆ మాటలు ముద్రింప చేయండి. నోవహు వలె చక్కగా ఉండటం, ఈ క్వాలిటీస్ అన్ని కలిగి ఉండటం, తద్వారా వారు ఆశీర్వదింపబడటానికి నీ సహాయం దయచేయండి. యేసు క్రీస్తు వారి మహిమగల నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.